వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. కాపులు ముందుకు రావటం వల్ల రాష్ట్రానికి మంచే జరిగింది తప్ప ఏ వర్గానికి హాని జరగలేదని గుర్తు చేశారు గుంటూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు. తెనాలి మార్కెట్ యార్డ్లో కాపు కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం పాల్గొన్నారు. తెనాలిలో ఏ వీధిలో చూసినా వన సమారాధన ఫ్లెక్సీలతో కలకల్లాడింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కాపు సోదరులు హాజరై తమను తాము పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాపుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించవద్దని, తమ వల్ల రాష్ట్రానికి న్యాయమే జరిగిందని గుర్తు చేశారు. డాక్టర్ మనోహరం మాట్లాడుతూ తెనాలిలో ఎంతో ఐక్యతగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తాను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురిని సత్కరించారు. కాపు సమారాధనకి విచ్చేసిన కాపు సోదరి సోదరమణులందరికీ నా శుభాకాంక్షలు. ఈ వేదికను అలంకరించిన పెద్దలు, వేదిక ముందు ఉన్న పెద్దలు, అలాగే ఈ ప్రాంగణంలో మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్క కాపు సోదరి సోదరమణులందరికీ నా శుభాకాంక్షలు. అలాగే కాపు సోదరులు అంటే ఎవరో కాదు, మేము వాళ్ళతో పాలు పంచుకుంటాం, మేము చూడాలి అని వచ్చిన ఇతర నాయకులు కూడా, ఇతర కమ్యూనిటీ నుంచి వచ్చింది మేము కూడా చూస్తాము ఎలా చేసుకుంటారని. వాళ్ళకి సంఘీభావంగా వాళ్ళతో పాటు మేము వేరు కాదు అని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం చాలా బాగా జరుగుతుంది. నేను నా 21 సంవత్సరాలు ఈ తెనాలి నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాను, వివిధ ప్రోగ్రామ్స్లో నేను పార్టిసిపేట్ చేశాను. కానీ ఇలాంటి సమారాధన ఎప్పుడూ నేను పార్టిసిపేట్ చేయలేదు. ఫస్ట్ టైంగా నేను ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ కుటుంబ సమేతంగా ఇలా వచ్చి ఇలా చేసుకోవడం, ఈ సమారాధన చేసుకుంటారు అని నేను ప్రత్యక్షంగా నేను విట్నెస్ చేయడం, ఈరోజు చూడటం జరిగింది. మీతో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను ఎలాగైనా చూడాలి, ఎప్పుడూ చూడలేదు ఎలా ఉంటుంది. ఈ సమయంలో నాకు ఇక్కడికి రావడం వీలయ్యేది కాదు ఈ నెలలో. కానీ దేవుడి దయ వలన ఈ కార్తీక మాసంలో నేను ఈ సంవత్సరం ఇక్కడ ఇలా ఉండటం, అది కాకుండా ఈ సమారాధనలో పాల్గొనడం, పెద్దలందరితోటి స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ముందుకొచ్చిన ప్రతిసారి కూడా రాష్ట్రానికి మంచి జరిగింది తప్పితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గానికి హాని జరగలేదు, రాష్ట్రానికి ఎక్కడ అన్యాయం జరగలేదు. కాపుకులం ముందుకొచ్చిన ప్రతిసారి కూడా రాష్ట్రం బాగుపడింది తప్పితే ఎక్కడా కూడా రాష్ట్రం చెడిపోయినటువంటి దాఖలాలు లేవు. అలాంటిది కాపుకులం. అలాంటి కాపుకులాన్ని ఎక్కడా కూడా వాళ్ళకు ఉన్నటువంటి మనోభావాలు దెబ్బతినే విధంగా కించిత్ కూడా ప్రయత్నం చేయొద్దని చెప్పేసి ఈ కుల నాయకులందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ఏదైతే పౌరుషం ఉందో ఆ పౌరుషాన్ని ఆ పౌరుషంలోగానే ముందుకెళ్లే విధంగా నాయకులందరూ కూడా ప్రయత్నం చేయాలని, ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళినాడే ఈ ఐక్యతకి బలం వస్తుంది, ఐక్యతకు ఒక అర్థం ఉంటుందని చెప్పేసి అన్యదా భావించకుండా ఒక చిన్న సూచన చేశాను. దాన్ని పాటించిన క్రమంలో మరింతగా ఒక నియోజకవర్గ స్థాయి అంటే ఇక్కడ తెనాలిలో ఒక తిరణాలు జరుగుతుందేమో అన్నంతగా వచ్చే విధంగా మీరందరూ కూడా ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పారు, ఎక్కడా కూడా నష్టం కష్టం లేదు. మనకి చాలా మంది ఉన్నారు దాతలు. 1000 రూపాయలు అడిగితే 10,000 ఇచ్చేటటువంటి స్తోమత కలిగిన వాళ్ళు వాళ్ళ కాపుకులంలో ఉన్నారు. ఇవాళ అంత ఉదారంతో కూడా మనకి
కార్యక్రమం జరుపుకోవడానికి మనకి ఆర్థికంగా కూడా సహాయం అందుతున్న తరుణంలో ఖచ్చితంగా మనం 1,00,000 మందికైనా సరే ఇక్కడ ఏర్పాట్లు చేసే విధంగా చేయదగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ పరిస్థితుల్ని తీసుకెళ్లవలసిన బాధ్యత ఎవరైతే కుల నాయకులు అని చెప్పుకున్నామో ఆ కుల నాయకుల మీద ఉంటుంది. కాబట్టి గమనించి అడుగులేండి అని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ